సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. అందరు చప్పలు కొట్టండి. మరి చాలా దూరం నుండి మరి మన గ్రామాన్ని లేదంటే ఈ యొక్క విశాఖపట్నాన్ని ప్రేమించి వారు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి ప్రయాణం చేసి మన మధ్యకి దేవుడు క్షేమంగా పెండ్లి కుమారుడిని వారి బంధువులందరినీ తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఆ రీతిగానే మారేపల్లి షారోన్ శివ గారి యొక్క బంధువులు అందరూ కూడా వచ్చినందుకు వారికి కూడా సుస్వాగతం, శుభాశిష్యులు యేసుక్రీస్తు నామమున తెలియచేస్తున్నాం. అందరు చెప్పలు కొట్టండి. వారికి కూడా దూరభారం నుండి ప్రయాణాలు చేసి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి క్షేమంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ప్రభు నడిపించినందుకు ప్రభుకు వందనాలు తెలియచేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనము అందరము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మొదటిగా నేనే ప్రార్థిస్తాను. తర్వాత మన మధ్య ఆనందరావు గారు చక్కని పాటలు పాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చి ఒక 3 పాటలు ముచ్చటగా పాడాలని ఆనందరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, డాక్టర్ గారు గంధం రవి గారిని, వారి బంధువుల్ని, ఆ రీతిగానే డాక్టర్ షారోన్ హెప్షిబాని వారి బంధువులందరినీ కూడా యవన బిడ్డల యొక్క నిశ్చితార్థ కార్యక్రమం కొరకై నైనా మీరు నడిపించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా దైవజనులు, బంధువులు, మిత్రులందరూ రావడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంను ఆది అంతమే నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఇలాంటి అభ్యంతర ఆటంకాలు ఉన్న వాటన్నిటిని తొలగించి దుష్టి క్రియలు అయిపరిచి ఆనాడు కానా ఊరిలో వివాహంకి మీరు వచ్చేసినట్టుగా మీరే వచ్చి ఈ కార్యక్రమం ఆదంతమే నడిపించి మీరొక్కరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని అడుగు వాటికంటేను ఊహించే వాటికంటే వచ్చేది మన గురించి యేసుక్రీస్తు నామమున ప్రతిలా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ ఆనందరావు గారు వచ్చి ఒక చక్కని పాటలు 3 పాడాలని ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి సార్. స్తోత్రాలండి. ఈ ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసం వచ్చిన మీ అందరికీ మారేపల్లి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో పాటలు పాడుతుంటుండగా మాతో సహకరించండి. దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని ఘనపరుస్తాం. స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక, ఉన్నతం విసర్జించి ఉదయా సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహమనితో పాడెదను. ఉదయా సంధ్యా ఎల్లప్పుడూను ఉత్సాహధ్వనితో పాడెదను. స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. నాశనకరమైన పాపదుఃఖ నుండి నరక వేదన నుండి, నాశనకరమైన పాపగుండ నుండి నరక వేదన నుండి విడిపించి నిలిపిన
పాపము క్షమించి లోకము పాపి భయమును తీర్చి పాపము క్షమించి లోకము పాపి భయమును తీర్చి హల్లెలూయా. దేవునామన స్తోత్రం. ధన్యకరమైన స్థితి. ఈ ఈవెంట్లో ఆయన కృపలను తలంచుచు ఆయన స్తుతించి ఆరాధిస్తాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను తలంచుచు కృపలను ఆయుధముండినను చూపింపబడుచున్నా ఆయుధముండినను నాకు విరోధమై వలెలను చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. మరి పాప సిర్లి చక్కగా ప్రభువులు ఆరాధించే చక్కని పాటలు పాడారు. వారికి ప్రభుపేట వందనాలు. మరి ఈ టైం ఇరు కుటుంబాల యొక్క పరిచయ కార్యక్రమం అని మనం పెట్టుకున్నాం. ఒక ఫ్యామిలీ మరి నుండి పెండ్లి కుమారుడు యొక్క ఫ్యామిలీ నుండి గంధం దాస్ గారు ఉన్నట్టయితే గంధం దాస్ గారు వచ్చి మరో ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గంధం దాస్ గారు మన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఎవరు ఏమిటనేది ఇప్పుడు గంధం దాస్ గారు మనకి పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రభునామన వందనాలు. ఈరోజు మా కుటుంబ తరపు నుంచి పరిచయ పలుకులు ఇవ్వాలని ఇచ్చిన అవకాశానికి సార్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభునామన మరొకసారి మా నమ్ముకున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మా యొక్క గంధవంశాన్ని ఉడక మరొకసారి ఈ ఆంధ్రలో మా యొక్క వంశం గురించి మరొకసారి రెండవసారి చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవసారి అంటే మీకు అనుకోవచ్చు మొదటిసారి ఎవరు అని. మొదటిసారి వారంటే మన కాబోయే పెళ్లి కుమారుడు అయ్యేటువంటి రవి యొక్క అక్కనుడుక ఇక్కడనే ఆంధ్రకే ఇచ్చాము. ఇక రాజమండ్రిలో అబ్బాయికి రాజమండ్రి వ్యక్తికి అంటే రాజమండ్రి వ్యక్తికి ఇచ్చినాం మేము. అంటే ఫస్ట్ అబ్బాయిని అక్కడ ఆంధ్రకి ఇవ్వడం. రెండవసారి రవికి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఒక అమ్మాయిని మా ఇంటికి తీసుకుపోవడం అంటే నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి దేవుడు మా గంధవంశానికి ఇటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి అవకాశాలు ఇస్తూ వాళ్ళకి కుటుంబాలను కూడా మాకు పరిచయం చేస్తూ దేవునందు ఒక ఆత్మీయులుగా మమ్మల్ని జీవించడానికి ఇచ్చిన అవకాశానికి వందనాలు. ఈరోజు
మా కుటుంబం యొక్క ఫ్యామిలీ గ్రౌండ్ తెలుసుకోవడం కొరకు మాది వనపర్తిలో గంధం వంశము. దాదాపుగా గంధం వంశము వనపర్తిలో దాదాపుగా మన వాళ్ళు అంటే దాదాపుగా 500 మంది గంధం వల్లే దేవునియందు నమ్మిక, దేవునియందు విశ్వసించి దేవునియందు మంచి వ్యక్తులుగా జీవిస్తున్నారు. దాదాపు 500 మంది మన వాళ్ళు గంధం వాళ్ళే ఉంటారు క్రిస్టియన్స్గా. మిగతా వాళ్ళు వేరే గ్రూప్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అందులో మా కుటుంబం కూడా దేవుని యందు నమ్మకం ఉంచి మంచి కుటుంబాన్ని ఇవ్వడం జరిగింది. అందుట్లో రవి యొక్క అంటే మా నాయన గంధం శంకరయ్య, ఆయనకు 3 కుమారులు, 1 అమ్మాయి. 3 కుమారులు వాస్తవానికి మా అమ్మకు మొత్తం సంతానం 10 మంది అంట. ఇక నాకు అది తెలియదు, మా వాళ్ళు చెప్పిన 10 మంది అంట. ఆ 10 మందిలో అందరూ కొద్దిగా ఒక మిడిల్ స్టేజ్కి వచ్చి చనిపోవడం జరిగిందంట. అది అతను నిలిచిన వాళ్ళు మా పెద్దన్న ఉష్ణయ్య, గంధం ఉష్ణయ్య, తర్వాత గంధం భాస్కరు, తర్వాత గంధం మన్నెమణి, తర్వాత లాస్ట్కు 10వ వ్యక్తిగా నేను జన్మించానంట. నాకు గంధం దాస్ అని. అంటే మా నాయనకు 3 కుమారులు, 1 అమ్మాయి అని అర్థం. దీంట్లో మా పెద్దన్నకు దేవుని కృప వల్ల మంచి సంతానం ఉంది. 3 కుమారులు, 1 అమ్మాయి ఇచ్చిండు. ఆయన కూడా ఆయన కుటుంబానికి దేవుడు మంచిగా ఆశీర్వదించి వారు ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళుగా. తర్వాత అన్న గంధం భాస్కర్ అని రవి వాళ్ళ ఫాదరు, అతన్ని కూడా 2 కుమారులు, 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లల కూడా దేవుని కృప వల్ల వాళ్ళు కూడా ఇచ్చినటువంటి కుటుంబాలు మంచిగా ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలకే దేవుడు ఇవ్వడం చాలా గర్వకారంగా అనిపిస్తుంది. అలాగే ఆ 2 కుమారుల్లో పెద్దోడు గంధం రాజు అని, అతను కూడా వనపర్తిలో మంచి టాలెంట్ గల వర్క్ చేస్తున్నాడు. అతను కూడా డిగ్రీ ఇప్పుడు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు. అతను ఇప్పుడు డిగ్రీ. అతను లేటుగా చదివైనా మంచి వర్కర్ వనపర్తిలో. అతను కూడా సంబంధం కోరింది, మొన్ననే ఎంగేజ్మెంట్ కూడా అతను అయిపోయింది అతనికి. తర్వాత చిన్న అబ్బాయి రవి ఇప్పుడు 3వ వ్యక్తి. అందులో చిన్న అమ్మాయి ఇంకో ఆమె ఉంది భవానీ అని, ఆమెను హైదరాబాద్లో ఇచ్చినాము. పెద్ద అమ్మాయినేమో రాజమండ్రి ఇచ్చినాము. ఇప్పుడు రవికి ఈ పెళ్ళి అనేది నిర్వహించబడింది. తర్వాత గంధం దాస నా కొడుక 1 కుమారుడు, 2 ఆడపిల్లలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మంచి చదువులో ఉన్నారు. వాళ్ళు నా కొడుకు 10th క్లాసు, మా పెద్ద అమ్మాయి MBBS నీట్ కొరకు ఆమె ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆమె ఇంటర్మీడియట్ చదువుతుంది ఆమె. నేను దేవుని కృప వల్ల నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా జీవిస్తున్నాను. మా కుటుంబంలో దేవుని కృప వల్ల అందరము మంచి చదువులో మంచిగా దేవుడు మమ్మల్ని రానిచ్చిండు. ఎంతో కష్టపడి మా చదువులను ఎంతో దీవించి ఒక స్థాయిలో నిలవించినట్టు చేశాడు. నేను ఒక MSc MED చేశాను. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా హై స్కూల్లో పనిచేస్తున్నాను నేను. మా రవి కూడా మా ఏరియాలో ఆ గాంధీనగర్ ఏరియాలో గంధం కుటుంబంలో 2వ వ్యక్తి రవి. MBBS చేసి MD చేసిన వ్యక్తిలో రవి ఒకడు. ఇంకో ఆయన డైరెక్ట్ గంధంలో దానిలో ఇంకో వ్యక్తి అతను బీటెక్ చేసి అతను ఒక ఇంజనీరింగ్ దాంట్లో స్థాయిలో ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మా గంధం వంశంలో దేవుడు మేము చిన్నప్పటి నుంచి నమ్ముకుంటూ వచ్చిన దేవుడు మాకు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చి మా కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అందుకొరకు మరొకసారి మా గంధం వంశం గురించి తెలియజేయడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశానికి దేవునికి వందనాలు మరియు అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. చిన్నాన్నగారు పెండ్లి కుమారుడికైనా చిన్నాన్న అవుతారు. అంటే స్పష్టంగా మీకు అర్థమవటానికి లింక్ చెప్తున్నాను అనమాట. లింక్ మీరు ఓపెన్ చేసుకుంటే మొత్తం మీకంతా అర్థమవుతుంది. లింక్ ఇస్తున్నాను మీకు. వారు చిన్నాన్నగారు గంధం దాస్ గారు, మరి వారు 10 మంది సంతానం అని చెప్తున్నారు. మధ్యలో చాలామంది మిస్ అయ్యారు, కొంతమంది ఉన్నారు. వారి యొక్క వంశవృక్షం, వారి వంశవృక్షంలోనే గంధం వాసన వెదజల్లింది. గంధం అంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది కదండి మనకి. అందులోని షారోను పుష్పం, ఎవరి స్మెల్ ఎక్కువ? ఈమె షారోను పుష్పం, ఈయన గంధం వాసన, 2 మిక్స్ అయితే ఇంకా మనం ఇక్కడ పండగే పండగ. దేవునికి స్తోత్రం.
మరి పేర్లలో కూడా దైవికమైన కలయికించాడండి దేవుడు. గంధపు వాసన, షారోను పుష్పం. మరి చూడండి ఎంత మంచి కలయిక. నిజంగా ప్రార్థనలు అంటే ఇలా ఉంటాయన్నమాట. మన క్రిస్టియనక్క చూస్తుంది, క్రిస్టియనక్క ప్రార్థన ఇలాగ ప్రవాహంలాగా వీళ్ళందరినీ ఇలా తీసుకొచ్చింది. వంశవృక్షం మరి శాఖోపు శాఖలుగా దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి పెండ్లి కుమార్తె యొక్క మేనమామ గారు వినయ్ సాగర్ గారు ఉన్నారు. వారు రాసిపల్లి వినయ్ సాగర్ గారు వచ్చి పెండ్లి కుమార్తె యొక్క ఫ్యామిలీ గురించి మనకు కొన్ని మాటలు, పరిచయ మాటలు తెలియచేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన బంధుమిత్రాదులందరికీ శుభములు. వనపర్తి నుండి ఇక్కడికి వచ్చిన బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. కుటుంబాల గురించి చెప్పుకోవాలి అని అంటే మనకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1 తరము, 2 తరాలు, 3 తరాలుగా చెప్పుకోవచ్చు. నా పేరు వినయ్ సాగర్, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రిటైర్ అయ్యాను. షారోన్కి మేనమామని. మేనమామ అని పరిచయం చేసుకుంటే మేనమామ కుటుంబాన్ని గురించి చెప్పాలి, ఆ తర్వాత మారంపల్లి వాళ్ళ కుటుంబం గురించి చెప్పాల్సి వస్తుంది. మేము 8 మందిమి. మా నాయన ఇవాంజలిస్ట్గా, ఒక పాస్టర్గా కరీంనగర్ డయాసిస్లో దాదాపు 30 ఏళ్ళుగా పనిచేసినాడు. పనిచేసి దేవుని యందు నిద్రించినాడు. మేము 8 మందిమి. షారోను వాళ్ళ యొక్క అమ్మ 7వ కుమార్తె. అంటే మేము మొదట్లో నేను, మా తమ్ముడు, ఆ తర్వాత 5 చెల్లెళ్ళు, తర్వాత చిన్నవాడు ఒకడు, అంటే 8 మందిమి. అమ్మాయిలలో చివరి అమ్మాయి షారోన్ వాళ్ళ మమ్మీ. ఆ విధంగా మా యొక్క చెల్లెని మారంపల్లి కుటుంబానికి, హేబెల్ యొక్క కుటుంబానికి పర్కాలలో మా యొక్క తండ్రి సేవ చేస్తూ ఉన్న యొక్క సమయంలో వివాహం జరిగింది. హేబెల్ గారి యొక్క కుటుంబం గురించి చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క తండ్రి కూడా రైతు కుటుంబంలో ఉంటూ ఆయన కూడా దేవుని సేవ చేస్తూ ఉండేవాడు. వాళ్ళు 4 మగవాళ్ళు, 1 అమ్మాయి. దురదృష్టవశాత్తు 1-2 కరోనా సమయంలో దేవునిలో నిద్రించినారు. ఇప్పుడు 3 ఉన్నారు. సో ఈ విధంగా ఈ కుటుంబం నుండి, ఆ కుటుంబం నుండి దైవ సేవకుల యొక్క పరంపర కొనసాగిస్తూ వచ్చింది. అందుకు దేవుడు ఈ 2 కుటుంబాలని అమితంగా దీవించినాడని చెప్పకనే చెప్పొచ్చు. హేబెల్ వరంగల్ జిల్లా నుండి ఉద్యోగం నిమిత్తము స్టీల్ ప్లాంట్కి ఒక మెకానికల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి గత 30 ఏళ్ళుగా, దాదాపు 25 ఏళ్ళు అనుకుంటాను, 20 ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం విశాఖపట్నంలోనే నివాసం అంటూ ఉన్నాడు. కాబట్టి దాస్ గారు చెప్పినట్టు ఆంధ్ర వాళ్లకు ఇస్తున్నది నిజమే అయినా వరంగల్ వాళ్ళకే ఇస్తున్నట్టుగా అనుకోవాలి. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి ఇస్తున్నాం అనేది కాదు, కానీ తెలంగాణ వాళ్ళు
ఆంధ్రాలో ఉంటున్న తెలంగాణ వాళ్ళకి ఇచ్చినట్టు. కాబట్టి నిజంగా చేరి వచ్చిన దైవ సేవకులందరికీ నా యొక్క వందనాలు. అమ్మాయి గురించి అబ్బాయి గురించి సపరేట్ ఇంట్రడక్షన్ ఉంది అని విన్నాను. కాబట్టి ఈ అమ్మాయి గురించి నేను ప్రస్తుతం చెప్పడం లేదు. పాస్టర్స్, మెంటార్స్ వాళ్ళు అమ్మాయి గురించి, నేను చిన్నప్పటి నుండి అమ్మాయి యొక్క గుణగుణాల గురించి తెలిసినప్పటికీ ఒక అకాడమిక్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో ఎలా ఉంటారు అనే ఒక విషయాన్ని వారు బాగా చెప్పగలుగుతారు. నిజంగా గంధం డాక్టర్ రవి ఎన్ని చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఒక్కొక్కసారి ప్రొఫెషనల్గా ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ స్పిరిచువల్గా ఒకవేళ అంతగా ఉండకపోవచ్చు. కానీ దేవుని దయ వల్ల, మిషనరీస్ యొక్క సేవ వల్ల, ఎందుకంటే మాకు మిషనరీస్తో బాగా సంబంధం ఉన్నది. కేరళ మిషన్, మధ్య కేరళ డయాసిస్ వాళ్ళ యొక్క మిషన్ పరకాలలో పనిచేస్తూ ఉండేది. ఆ యొక్క మిషన్లో మా యొక్క తండ్రి గారు, మేము అందరం పెరిగిన వాళ్ళము. ఈవెన్ హేబేల్ కూడా అక్కడే పెరిగినాడు. పెరిగి మాకు ఒక సిస్టర్ ఉండేది, సిస్టర్ మేరీ థామస్ అమ్మ అని. ఆమె చాలామందిని పిల్లల్ని ప్రేమించి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన యొక్క తల్లిగా మేమందరం అక్కడ చెప్పుకుంటాం. కాబట్టి దేవుని దయ ఈ యొక్క కుటుంబాలలో ఉంది అని చెప్పడంలో ఏమీ సంకోచం లేదు. కాబట్టి చేరి వచ్చిన సంఘమంతటికి, చేరి వచ్చిన బంధుమిత్రాదులందరికీ, స్టీల్ ప్లాంట్ యొక్క ఎంప్లాయీస్ అందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కుటుంబం దేవునిలో ఎదుగుతూ దేవుని కొరకు జీవించే ఒక కుటుంబంగా అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పడకుండా ఆమె యాంబినేషన్, ఆమె కోరిక ఎందుకు దేవుడు తీర్చడు అన్నట్టుగా అవన్నీ కూడా రవిలో చూసింది. రవి ఆమె ఆంబినేషన్ తగ్గట్టుగా 100% పాస్ అయ్యి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అందుకే దేవుడు ఈ రీతిగా మరి సక్సెస్ చేశాడు. ఇంకా ఫ్యూచర్ ఉంది. మరి నేను ఎక్కువ సమయం చెప్పట్లేదు. మరి దైవజనులు మన మధ్య ఉన్నారు కాబట్టి వారిని మనము ఆహ్వానించుకుందాం. సిడ్నీ జిఆర్ పీటర్ గారు. తదుపరి మరి పెండ్లి కుమార్తెను కూడా వేదిక మీదకి తీసుకురావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సుకుమార్ గారు ఫ్యామిలీతో మరి డాక్టర్ సుకుమార్ గారు మరి షారోన్ తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి షారోన్ గురించి చెప్తారు. ఇంట్రడక్షన్ కూడా కొంచెం రెండమ్మ. వరదూతలైన వరదూత పరిశుద్ధ 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 ప్రభువా వరదూత నింపగలరా. సుకుమార్ గారు ఫ్యామిలీ కొన్ని విషయాలు. సుకుమార్ గారు వారి ఫ్యామిలీ. అందరికీ వందనాలు. సో షారన్ గురించి చెప్పమన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ జాయ్ టు స్పీక్ అబౌట్ షారన్. చాలా ప్రియమైన చెల్లెలు మా ఇద్దరికిను. తను యాక్చువల్గా మెడికల్ కాలేజ్కి 2011లో వచ్చింది. అప్పటి నుంచి మాకు బాగా తెలుసు అనమాట. ముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివింది. చాలా విషయాలు దాని గురించి చెప్తూ ఉండేది. చాలా యాక్టివ్ గర్ల్. మెడికల్ కాలేజ్లో వచ్చిన తర్వాత చెప్పాలి అంటే స్టడీసే కాదు, క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 3 things అబౌట్ షారన్. చాలా యాక్టివ్ గర్ల్ అండ్ చాలా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది రాదు అని చెప్పలేం షారన్కి. యాక్చువల్గా గిటార్ ప్లే చేస్తుంది, కార్ డ్రైవ్ చేస్తుంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తుంది. అంటే కొత్తవి నేర్చుకోవటం చాలా ఇష్టం అనమాట. చాలా నేర్చుకుంటుంది. ఐ రైట్ షారన్?
యా అంటే ఇదంటే నాకు ఎలా తెలుసు అంటే మా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకుంటా వాళ్ళకి అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి చాలా నేర్పిస్తా, చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉండేదన్నమాట. ఫెలోషిప్లో కూడా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ అన్నీ చాలా యాక్టివ్గా ఉండేది ఫెలోషిప్లో. సో ఇంకొకటి ఏంటి అంటే తను విశ్వాసం గురించి చెప్పాలి అంటే దేవుని దగ్గర నుంచి ఎలాగైతే తను మెడికల్ సీట్ పొందుకుందో స్టడీస్లో కూడా అంతే సిన్సియర్గా ఉండేది. మెడిసిన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా తను 2 మిషన్ హాస్పిటల్స్లో వర్క్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్లో కూడా కొంతకాలం జాబ్ చేసింది. ఈ టైం అంతా కూడాను షారన్ చాలా ఒడిదుడుకుల కింద వెళ్ళిందనమాట. బట్ దెన్ అన్నిటి గుండా వెళ్ళినప్పుడు కూడాను దేవుని వైపే చూసుకుంటా తన విశ్వాసాన్ని నిలబెట్టుకొని ద వే షీ ట్రస్టెడ్ గాడ్ ఈజ్ అమేజింగ్. అంటే వీ హ్యావ్ సీన్ హర్ అనమాట, అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసింది. బట్ ద వే షీ ట్రస్టెడ్ గాడ్ అండ్ చోస్ టు లుక్ అన్ టు గాడ్ ఓన్లీ. ఇంకెటువైపు చూడకుండా దేవుడు తప్పకుండా తనకు హెల్ప్ చేస్తాడు, దేవుడే తనకున్నాడన్న విశ్వాసంతో తను ముందుకెళ్ళింది. అండ్ అమేజింగ్లీ దేవుడు తనకి ఎయిమ్స్ పాట్నాలో పీజీ సీట్ ఇచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదని దేవుడు కూడా తన లైఫ్లో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ దెన్ మ్యారేజ్ విషయంలో కూడాను దేవుడి వైపే చూసింది అండ్ షీ ట్రస్టెడ్ గాడ్. ముందు వాళ్ళ పేరెంట్స్ సంబంధాలు చూశారు, బట్ దెన్ ప్రయారిటీస్ అవన్నీ కూడాను తను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా దేవునిలో నేర్చుకున్న వాల్యూస్ కానీ దేవుడిని ఎలా నమ్మాలో ఆ నేర్చుకున్న విధానాలని తను పాటించి దేవుని వైపే చూస్తూ దేవుని చిత్తం కోసం ఎదురు చూసింది. దాన్ని బట్టి దేవుడు నిజంగానే తన ఫెయిత్ని ఆనర్ చేసి రవిని చూపించాడు. వి రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్. అండ్ యా నువ్వని చెప్తా. ఈ సంబంధం కుదరడానికి దేవుడు ఒక పెద్ద కాన్ఫరెన్సే చేశారు కర్ణాటకలో. సో కొన్ని ఎందుకు జరుగుతాయో మనకు అర్థం కాదు, కానీ దేవుని ప్రణాళికలు చాలా మనం ఊహించని విధంగా ఉంటాయి. సో మేము కర్ణాటక స్టేట్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడ దేవుని క్రియ స్టార్ట్ అయింది వివాహం విషయంలో. సో అన్ని విషయాల్లోనూ మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా షారన్, షీ ట్రస్టెడ్ గాడ్ అండ్ గాడ్ ఆనర్డ్ హర్ ట్రస్ట్, అండ్ today we are here. We just thank and praise God for her life and the great and the good things all that He has for her. Praise God. Ravi, you are blessed. ఇప్పుడు మన నీతి సూర్యుడికి మరి ముంగుర్తుగా ఉన్న రవి గారు వేది మీదకి వస్తూ ఉంటారు. మరి సాదియా సింగ్ గారు, గ్రేసమ్మ వారిని తీసుకొస్తారు. ఒక పాట పాడు, అందులో లేచి నిలబడి పాట పాడదాం. జనక కుమారాత్మ ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును ధనురానికెముగా. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనాని వర్ణింపగలరా. దయచేసి కూర్చుందాం. ప్లీజ్ బీ సిటెడ్. ఎవరి స్థలంలో కూర్చోండి. మరి Greetings to you all. It's really a blessed day for us. We are really joyful that God has brought to Ravi. మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We are really joyful to be here on this day. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా ఇక్కడ చేరి ఉండటం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. And we are glad that God has a plan for Ravi to get Sharon into his life. షారును, రవి వాళ్ళ పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది, అద్భుతంగా ఉండేది. We were really blessed
because of Ravi. రవి కూడా చాలా దీవించబడినటువంటి వ్యక్తిగా షారును తనకి భారీగా ఉండబోతుండగా దీవించబడ్డాడు. As I am sharing, you will understand how he was a blessing in our life. ఆయన వీరి జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. I am Justus and my wife Malar, we both are missionaries with Indian Evangelical Mission. IEM మిషన్లో నేను నా భార్య ఒక మిషనరీస్గా వర్క్ చేశాం. We were in Aరకు Valley till 2005. 2005లో అరకు వ్యాలీలో IEM తరపున అక్కడ మేమిద్దరం కూడా పనిచేసిన వారంగా Then ఉన్నాం. God took us to Vijayawada. దేవుడు మమ్మల్ని విజయవాడ కూడా తీసుకుని వచ్చినాడు. And as we were living there for 2 years, we came across medical college students, Siddhartha Medical College students. సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి వచ్చాము. They used to come to our home. అక్కడ మేము హౌస్ ఉంది. అక్కడ మెడికల్ చదువు వాళ్ళు నా ఇంటికి వచ్చే ఉంటారు. అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గరగా ఉంటాను బట్టి మెడికల్ కాలేజీ వాళ్ళు అక్కడ వీళ్ళ హౌస్కి వస్తూ ఉండేవాళ్ళు. One of the students who used to come was Dr. Ravi. అక్కడ ఈ యొక్క స్టూడెంట్స్లో రవి కూడా ఒక స్టూడెంట్గా మా దగ్గరకు పరిచయం అయ్యారు. These medical college students, what they do, once in a while they go out to some hotels and have parties. ఈ యొక్క మెడికల్ కాలేజీ వాళ్ళు ఒక హోటల్కి పార్టీస్కి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు. And then my wife found that Ravi was not going to the parties. రవి మిగిలిన వాళ్ళలాగా రవి అలాంటి పార్టీస్కి వెళ్ళేవాడు కాదు. So we asked him, why you are not going along with them? నేను ఒక రోజు అడిగాను, ఎందుకు నువ్వు పార్టీలకి వెళ్ళట్లేదని అడిగాను. And he told, all have money, they go, but to my situation I cannot join them. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు, కాబట్టి నేను ఆ కారణాన్ని బట్టి నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పాడు. He didn't want to go out with his friends and spend as he wanted to. ఫ్రెండ్స్ లాగా తను కూడా బయటికి వెళ్ళాలని ఇష్టం ఉండేది కాదు. We see many boys and girls who go to medical college, they'll demand their parents to send money and spend whatever they want. మెడికల్ కాలేజీలో చదివేటువంటి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు అవసరం అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని మీద ఒత్తిడి చేసి డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు. But he didn't want to do that way. రవి అలా చేసేవాడు కాదు, ప్రత్యేకంగా ఉండేవాడు. So he thought, if I go one day, next day I have to give my money. ఒకరోజు అలాగ వెళ్తే నేను మనీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తను ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండేవాడు. So then we said, okay, if you are not going, we will call the friends and have good food in our home. ఫ్రెండ్స్ని పిలిచి మా హోమ్లో మంచి భోజనాలను ఏర్పాటు చేసేవాడు. From then onwards, he was joyfully coming for every meeting we were having. ప్రతి యొక్క మీటింగ్లో మేము చాలా సంతోషించేసేటువంటి వాళ్ళం ఉన్నాం. ఈ రీతి గ్యాదరింగ్ అవటాన్ని బట్టి The fellowship grew. సహవాసం పెరుగుతుంది. More and more boys and girls came. చాలా స్టూడెంట్స్ వస్తున్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్ వస్తున్నారు. So it was a blessing in our life. మా యొక్క జీవితంలో వాళ్ళని ప్రభువులోకి నడిపించడం అనేది ఒక దీవెనకరంగా ఉంది. I want to say a few words about Ravi. రవి గురించి నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. As you know, he is a God-fearing boy. అతడు దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. And he loves the Lord. దేవుని ఎక్కువగా ప్రేమిస్తాడు. He is very simple. ఆయన సాధారణమైనటువంటి మనిషిగా ఉంటాడు. From very young age, he understood the condition of his family. వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎరిగినటువంటి వాడు కనుక దైవికంగాను వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. And he was very prayerful. చాలా ప్రార్థనాపరుడు, ఎక్కువగా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. Very patient too. సహనం కూడా ఉంది. After finishing his MBBS, he got into AIMS, Rishikesh. రిషికేష్లో తను MBBS సీటు దేవుని కృప వల్ల సంపాదించగలిగాడు. He went for his PG. పీజీ కూడా అక్కడ చేయగలిగాడు. Normally, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు. PG in a ordinary college and AIMS is very different.
పీజీ అనేది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కంటే కూడా ఒక డిఫరెంట్గా ఉండేది. అది ప్రత్యేకమైన Here, at the most, they may get 60,000 per month as stipend, right? In the ordinary colleges, how may they get PG per month? 30,000 they get. ఎయిమ్సీలో 1,00,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు, మిగిలిన కాలేజీలో 30,000 మాత్రమే పొందటం జరుగుతుంది. So he didn't start spending lavishly. He didn't spend lavishly. ఆ వచ్చిన దాంతో తను లగ్జరీగా ఉండేటువంటి వాడు కాదు. He started saving it and seeing how his family will benefit out of it. అంటే దాన్ని జాగ్రత్తగా వాడి తన కుటుంబానికి తన యొక్క జీవితానికి భద్రంగా ఉంచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. God used him to see his sisters get married. 2 sisters. He could help 2 sisters get married. అంటే ఇద్దరు సిస్టర్స్కి వివాహం చేయటానికి తను ఒక పాత్రగా వాడుకున్నాడు. Now he has completed his PG and he is working now. ఆయన పీజీ కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక డాక్టర్గా తను వర్క్ చేస్తున్నాడు. Now he is going to get married. ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నాడు. So we are happy. మనం అందరం కాబట్టి ఈ యొక్క అకేషన్లో చాలా సంతోషంగా ఉన్నాం. He does not spend extravagantly. ఎక్కువ దుబారాగా ఖర్చు పెట్టేటువంటి వాడు కాదు, చాలా జాతపరుడు. A very thoughtful planner. ముందుగా ఏమైనా ప్రోగ్రామ్ చేయాలంటే చక్కనైనటువంటి ప్రణాళికాబద్ధంగా తను ముందుకు కొనసాగుతాడు. To my understanding, Sharon is a very good manager. షారోన్ కూడా ఒక మంచి అంటే మెయింటైన్ చేసేటువంటి బిడ్డగా ఉంది. Together a manager and a planner, together they will do well in the family. అలాగే ఈ యొక్క ప్లానరు అలాగే మేనేజర్ ఇద్దరు కలిసి ఒక అందమైన కుటుంబంగా కట్టబడబోతున్నారు. Before doing anything, he will start praying about it. ఏదైనా ప్రోగ్రామ్ చేసే ముందు వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ముందుకు అడుగు వేస్తుంటారు. Then he will listen to elders and get advice from them. వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి సలహాలు తీసుకొని దాని ప్రణాళికాబద్ధంగా వాళ్ళ యొక్క అడ్వైస్ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి సిద్ధపడేవాళ్ళు ఉన్నారు. Takes decision based on the advice and the prayer. వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు చెప్పేటువంటి సలహాలు తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. I like that very much. కాబట్టి నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. And I believe it will be a blessing for him. అది వాళ్ళకి ఆ యొక్క అలాగా కంటిన్యూ కావటం అనేది వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. So we are thankful for Ravi and it will be a blessing. రవిని దేవుడు బలంగా వాడుకొని దీవించాలని కోరుకుంటున్నాను. Few words about Sharon also. షారోన్ గురించి కూడా కొన్ని మాటలు చెప్తాను. I don't know her very much. ఆమె గురించి నాకు ఎక్కువ తెలియదు. But I know she loves the Lord. దేవుని ప్రేమించే వ్యక్తిగా మాత్రం నాకు తెలుసు. And she is a very tenacious, hard working lady. ఆమె చాలా పట్టుదల కలిగి వర్క్ అంటే కమిట్మెంట్ కలిగినటువంటి బిడ్డగా ఉంది. Yeah, as he was telling, there were ups and downs in her life, but her faith in God saw that she can be strong. ఆమె జీవితం డాక్టర్ గారు చెప్పినట్లుగా చాలా ఒడిదుడుకుల మధ్య వెళ్ళినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆ ఒడిదుడుకుల్లో కూడా ఎలాంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలో బలపడి దేవునిలో కొనసాగుతూ వచ్చింది. For the PG she worked 3 years, right? పీజీ కొరకై 3 సంవత్సరాలు అకుంఠ దీక్షతోటి చాలా పట్టుదలతోటి ఆవిడ సాధించడానికి ప్రయత్నం చేసి దేవుని కృపను బట్టి each time she passed, but she didn't get the subject she prefers. 3 సార్లు కూడా అటెంప్ట్ చేసినప్పటికి కూడా తను కోరుకున్నది రాలేదు. పాస్ అయినప్పుడు కూడా తను కోరుకున్నది వాంఛించింది రాలేదు. ఫైనల్గా వచ్చింది, అప్పుడు లాస్ట్గా ఫైనల్గా తను పీజీలో సాధించింది. ఓకే. సో అండ్ ఎ వెరీ మెటిక్యులస్ డీటెయిల్డ్ ప్లానర్, రైట్? చాలా పట్టుదల కలిగి ప్రణాళికబద్ధంగా ముందుకు కొనసాగి మేనేజర్గా తను చోటు సంపాదించుకుంది. అండ్ ఐ బిలీవ్ యాజ్ దే లవ్ ద లార్డ్, దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఆమెకి తెలుసు. as both of them pray well,
చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది. Their life will be a blessing. వాళ్ళ కుటుంబం ఒక ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. Been praying for Ravi as well as Sharon. మేము ప్రార్థించాము, రవి కొరకే కాదు షారూన్ వాళ్ళిద్దరి కొరకు కూడా మేము ప్రార్థించాము. We had been praying every day by their name. ప్రతిరోజు కూడా మేము మోకరించినప్పుడు వారిద్దరి గురించి మేము ప్రార్థనలు ఎత్తిపట్టుకుంటున్నాం. And as our Dr. Sukumar said, God made all the plans and he went as a resource person, he met Ravi and he knows Sharon. That was a really good thing. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్ప అంటే డాక్టర్ సుకుమార్ గారి ద్వారా అక్కడ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి కొరకు ఇందాక కుస్తీ పడ్డాము, చాలా ప్రణాళికలు జరిగాయని చెప్పేసి చెప్పారు. అది దేవుడు కన్ఫర్మ్ చేశాడు, వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ కూర్చోబెట్టాడు. And we are hearing how God is dealing, bringing families together. దేవుడు తన అద్భుతమైనటువంటి ప్రణాళికలో ఎలాగా డీల్ చేసి కుటుంబాలుగా ఆయన కట్టేవాడిగా ఉన్నాడో ఆయనకే సాటి, అది ఆయనకే సాధ్యం. We have many things to share, but to make it short, I tell only one thing about Ravi. అయితే సమయాన్ని బట్టి చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నాయి, కానీ సమయభావాన్ని బట్టి నేను రవిని గురించి కొన్ని విషయాలు చెప్తాను. He gives the place first to God. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవునికే ప్రాధాన్యత ఇస్తాడు. He has fear of God. దేవుని యొక్క భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And he has the heart of compassion. ఆయన హృదయము దయతోటి నింపబడిన హృదయంగా ఉంది. And he starts his day with God and God's word. ఆయన ప్రతిరోజు కూడా దినచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యంతో తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. And he doesn't make plan and ask God to approve. Instead, he goes along God's guidance. ఆయన తన సొంత నిర్ణయాలతోటి వెళ్ళాడు, కానీ ఆ యొక్క ఏదైనా కార్యం చేసే ముందు దేవుని యొక్క నడిపింపు కొరకై ఆయన కనిపెట్టేవాడుగా ఉన్నాడు. And we are seeing that God's blessings are with him at all the times during his walk. అంటే ఆయన నడిచేటువంటి నడకంతట్లో కూడా దేవుని యొక్క నడిపింపు, గైడెన్స్, దేవుని యొక్క తోడు ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం. As you heard that his life is a blessing for many people. ఆయన యొక్క జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. విశాఖపట్నంలో షారూన్ మాకు ఫ్యామిలీ మెంబర్గా ఏఎంసీ కాలేజీలో ఉన్నప్పుడు షారూన్ మాకు చాలా క్లోజ్ అయింది, చాలా క్లోజ్గా ఉంది. And I know about Sharon. ఆమె కూడా రవి ఎలాగైతే దేవుని యొక్క వాక్యంతో దినచర్య ప్రారంభిస్తున్నాడో షారూన్ కూడా దయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి బిడ్డగా ఉంది. So very good point, heart of compassion. Both of them are having. ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. చాలా చక్కని సంబంధం ఉంటుందండి. సూర్యరశ్మి లేకుండా పుష్పము వికసించలేదు కదండి. ఆ యొక్క సూర్యరశ్మి కోసం ఆ పుష్పం ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉంటుందో, అలాగే షారోన్ కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఆ రవి కోసం ఎదురు చూస్తూ ఉండగా దేవుడు ఇప్పుడు వారినిద్దరిని ఇలా ఐక్యపరిచారు. ప్రార్థనలు దేవుడు ఆకాశం నుండి ఒక ప్లాన్ చేసి ఫ్యామిలీని అందరినీ కూడా ఇక్కడ ఆ బిడ్డల విషయమే వాడుకున్నాడు. ఎంత మంచి దేవుడు. చిన్న పాట పాడుకొని వాక్యం విందాం. అంతకుముందుగా వాక్యం చదువుదాం. కీర్తన 45వ కీర్తన 1-9 సిస్టర్ యశోద గారు వచ్చి చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ లేచి నిలబడి చదువుదాం. వీధురు గారు రాసిన 45వ కీర్తన 1-9 వరకు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నా నాలుక త్వరగా వ్రాయుమని కలము వలె నున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును,
శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాడ్రు కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, ఆగారు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములను నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయా నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. థ్యాంక్ యూ సార్. గారికి వందనాలు. మనందరికీ మీ అందరికీ నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. పాట దేవుడు చేసిన మనసులు అనే పాట. దేవుడు చేసిన మట్టి మనసులే దేవుడే లేడని దేవుని కార్యం ఎరుగకున్నారు. దేవుడు చేసిన మట్టి మనసులే దేవుడే లేడని దేవుని కార్యం ఎరుగకున్నారు. దేవుడు చేసిన మట్టి మనసులే గంతముల నుండి మట్టి తెచ్చను. దేవుడు మట్టి తెచ్చను, పుడమిలో అవతరించను. జీవాయుమోది ప్రాణమిచ్చను, జీవాయుమోది ప్రాణమిచ్చను, తన ప్రాణమిచ్చను. దేవుడు చేసిన మట్టి మనసులే దేవుడే లేడని ఎగతాళి చేసెను. దేవుడు చేసిన మట్టి మనసులే నరుడంటరి కారాదని తండ్రి తలిచెను. నరుడంటరి కారాదని తండ్రి తలిచెను. నరుడంటరి వాదని తలిచెను. ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసెను. ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసెను. నరునిగా ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసెను. ప్రకటంక నుండి నారిని నిర్మించెను. దేవుడు చేసిన మట్టి మనసులే దేవుడే లేడని దేవుని కార్యం ఎరుగకున్నారు. దేవుడు చేసిన మట్టి మనసులే సిట్టి బాలుడై రవి ధరణికొచ్చెను. సిట్టి బాలుడై రవి ధరణికొచ్చెను. దేవుని ఎంతో భయ భక్తి కలిగి జీవించెను. దేవుని ఎంతో భయభక్తి కలిగి జీవించెను. చదువు సంధ్యలలో ఆరితేరెను. సంగమంతటిలో పేరు పొందెను. దేవుడు చేసిన మట్టి మనసులే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్ in the mighty name of Jesus, and greetings to this special couple here who are more worried about one another right now. సో ఇప్పుడు ఒకరికి ఒకరు చూసుకొని ఉండిపోతున్నారు. ఎవరిని చూడటం లేదు, మన కాస్త చూడటం లేదు. రవి ముందుకు చూస్తున్నాడు కానీ కళ్ళు ఇటువైపే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇక్కడున్న పెద్దలకి, ఇక్కడున్న దైవజనులకి నా ప్రత్యేక వందనాలు. నేను
వైజాగ్ క్రిస్టియన్ అసెంబ్లీ అనే సంఘానికి పాస్టర్గా ఉన్నాను విశాఖపట్నంలో. ఇక్కడ పాస్టర్ గారు కూడా వందనం. ఇక్కడ మీ అందరినీ చూసి చాలా సంతోషం. ఇక్కడ డాక్టర్ సుకుమార్ గారు, డాక్టర్ విద్య గారిని కూడా చూసి చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి సంతోషం. ఈరోజు మనం ఎందుకు గ్యాదర్ అయ్యాము, దేనికోసం గ్యాదర్ అయ్యాము? అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు, మంచిదే. దేనికోసం గ్యాదర్ అయ్యాము? ఎంగేజ్మెంట్ కోసం. ఓకే, ఎంగేజ్మెంట్ కోసం గ్యాదర్ అయ్యాము. ఎంగేజ్మెంట్ని తెలుగులో ఏమంటారు? నిశ్చితార్థం. నా తెలుగు కొంచెం వంకర టంకరగా ఉంటుందండి, మీరు మేనేజ్ చేయాలి. మామూలుగా నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను, తెలుగులో మాట్లాడితే అందరికీ గుండెపోటు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే నేను తెలుగులో ఎక్కువగా మాట్లాడను. ఈరోజు ఎవరికైనా గుండెపోటు వస్తే రవి డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, షారన్ కూడా డాక్టర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం నిశ్చితార్థం కోసం వచ్చాం, పెళ్ళి కాదు, ఇంకా నిశ్చితార్థం కోసం వచ్చాం. సో నిశ్చితార్థం గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడి, కొన్ని మాటలు వీళ్ళతో మాట్లాడి ప్రోత్సహించి మేము ప్రార్థన చేస్తాం వీళ్ళ కోసం. నాకు అప్పుడే వార్నింగ్ ఇచ్చేసారు, అందరూ చాలా ఆకలిగా ఉందంట అందరికీ. నేను ఎక్కువగా మాట్లాడితే ఊరుకోరంట, అందరూ హాల్ వదిలేసి భోజనం చేయడానికి వెళ్ళిపోతారంట. సో నేను 15 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో 15 minutes is what I will try to take, and I want to thank God that we have the opportunity here. కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతాను, కొంచెం తెలుగులో మాట్లాడతాను. You have come here to pledge to one another. Yes, వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఒకరికి ఒకరు మన అందరి ముందు ఒక ప్రతిజ్ఞ చేయడానికి, ఒక వాగ్దానం చేయడానికి. ఏంటి? ఈరోజు నుంచి నేను నీకు, నువ్వు నాకు. ఆమెన్. పెళ్లి రోజు వచ్చిన అంతవరకు, till the day of marriage, I am dedicating myself to you and you are dedicating yourself to me అని ఈరోజు చెప్పుకుంటున్నారు. సో ఎంగేజ్మెంట్ గురించి, ఈరోజు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారో నేను ఒక 4 మాటలు చెప్పి మనం వాళ్ళ కోసం ఎక్స్చేంజ్ ఆఫ్ ద రింగ్స్ చేసి ప్రార్థన చేద్దాం. ద ఫస్ట్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్ టుడే while they are being engaged to one another is they are making an announcement. The first thing you both are doing today is you are making an announcement. మొదటిగా ఏం చేస్తున్నారంటే ఈ నిశ్చితార్థం రోజున వాళ్ళు ఒక ప్రకటనని చేస్తున్నారు. ఏంటది? అనౌన్స్మెంట్, ప్రకటన. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం వాళ్ళ ఇన్విటేషన్ చూస్తే వాళ్ళ ఇన్విటేషన్లో హోసియా 2:19 అని ఉంది. దాంట్లో దేవుడు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఎవరి గురించి? ఇజ్రాయెల్ గురించి ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏంటంటే యూ విల్ బీ మై బ్రైడ్ ఫర్ ఎవర్, యూ విల్ బీ ఇన్ ఎంగేజ్మెంట్ విత్ మీ ఫర్ ఎవర్. దేవుడు ఇజ్రాయెల్ పట్ల ఏమంటున్నారంటే నువ్వు నేను నిశ్చితార్థంలో ఫర్ ఎవర్, నిత్యంగా ఒక నిశ్చితార్థంలో ఉంటావు. యు ఆర్ మైన్ అండ్ ఐ ఎమ్ యోర్స్ అని ఆ వాక్యం ఉంది వాళ్ళ ఇన్విటేషన్లో. మనం కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు ఒక బుక్ ఎఫెసీల పత్రిక అని ఉంటుంది. దాంట్లో ఆ బుక్లో పౌలు అనే అపోస్తులు ఎవరైతే ఆ బుక్ రాశారో పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. భార్య భర్త గురించి మాట్లాడినప్పుడు తను దానికి ఎలా కంపేర్ చేస్తాడంటే క్రీస్తు సంఘం గురించి కంపేర్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత రెవల్యూషన్ అనే బుక్లో, రెవల్యూషన్ ఇన్ తెలుగు ప్రకటన అనే బుక్లో ఎలాగ మాట్లాడతారంటే క్రీస్తు రావడం, రెండో రాకడ గురించి ఎలా మాట్లాడతారంటే దేర్ ఇస్ అ బ్రైడ్ వెయిటింగ్ టు మీట్ ద గ్రూమ్. There is a bride waiting to meet the groom. There is a marriage that is about to happen. ఒక పెళ్ళి అవబోతుంది. ఏంటి ఆ పెళ్ళి? సంఘానికి, క్రీస్తుకి ఒక పెళ్ళి జరగబోతుంది. అది అనౌన్స్మెంట్, ప్రకటన చేశారు బైబిల్లో. అలాగే ఈరోజు వీళ్ళిద్దరూ ఒకట ప్రకటన చేస్తున్నారు మన అందరికీ, దేవునికి, మన అందరి ముందు. వాళ్ళిద్దరికీ ఒక ప్రకటన చేస్తున్నారు. ఏంటా ప్రకటన అంటే ఒక నిబద్ధత, కమిట్మెంట్. It is a commitment they are making and an announcement they are making that I first belong to God. నేను ముందు వ్యక్తిగతంగా I belong to God first. And then the next announcement is we belong to one another from today.
ఆమేన్. ఈ రోజు నుంచి ముందు నేను వ్యక్తిగతంగా నా నిబద్ధత దేవుడితో ముందు, దాని తర్వాత ఈ రోజు నుంచి ఐఎమ్ కమిటెడ్ టు యూ, నీతో నిబద్ధత చేస్తున్నాను, నేను నీ కోసం నువ్వు నా కోసం. దట్ ఈస్ ద అనౌన్స్మెంట్. గుర్తుందా అందరికీ? ఫస్ట్ పాయింట్ ఏంటి? అనౌన్స్మెంట్, ప్రకటన. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు ఈ ఎంగేజ్మెంట్ దినాన్న రెండో పాయింట్ ఏంటంటే ఒక అగ్రిమెంట్. ఇద్దరు అగ్రిమెంట్ ఏంటంటే తెలుగులో ఒప్పందం. అగ్రిమెంట్ ఏంటంటే ఒప్పందం. ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు ఈరోజు. ఈ అగ్రిమెంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది. ఐజాకు, రెబెకా. ఏబ్రహాం కుమారుడు ఐజాకు తనకి పెళ్ళి అవుతున్నప్పుడు తన నాన్న తన పని మనిషిని ఒక పెళ్లి కుమార్తె కోసం పంపిస్తారు వెతకడానికి. హీ సెండ్స్ హిస్ సర్వెంట్. ఏబ్రహాం సెండ్స్ హిస్ సర్వెంట్ టు లుక్ ఫార్ అ వైఫ్ ఫర్ ఐజాక్. పంపించినప్పుడు Rebecca's family has to agree to the servant's demands. So there is an agreement there. ఒక ఒప్పందం చేశారు. ఏంటి? పెళ్లి కుమార్తె ఫ్యామిలీ ఆ సర్వెంట్ ఏబ్రహాం ఎవరైతే పంపించారో వాళ్ళకి ఒక ఒప్పందం అయింది, ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సరే మీ అమ్మాయిని మాకు ఇస్తున్నాం. అలాగే మీరు మాట్లాడుకున్నారు కదా, ఫ్యామిలీస్ మాట్లాడుకున్నారు, మీరిద్దరు మాట్లాడుకున్నారు, మీ మెంటర్స్ మాట్లాడుకున్నారు. ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుంటున్నారు. అగ్రిమెంట్ లేకుండా పక్కన కూర్చుంటే ఏమవుతుంది? అమ్మాయి ఒక చంపేస్తుంది, అంతే కదా. ఏరా నువ్వెవడు నా పక్కన వచ్చి కూర్చుంటున్నావు, అంతే కదా. కానీ ఒక అగ్రిమెంట్కి వచ్చారు దేవుని ముందు. అలాగే ఐజాక్, రెబెకా అగ్రీ అయిన తర్వాత ఐజాక్ని చూసిన వెంటనే వాళ్ళిద్దరూ అగ్రీ అయ్యారు, మేము పెళ్లి చేసుకుంటాం, ఒకరొకరి కోసం జీవించుకుంటాం. ఈరోజు రెండో విషయం ఏంటంటే ఈ ఎంగేజ్మెంట్లో వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ముందు ఆ అగ్రిమెంట్ ఎవరి ముందు? దేవుని ముందు. నేను దేవుని కోసం, నేను దేవునితో అగ్రిమెంట్ ముందు చేసుకుంటున్నాను. ఐఎమ్ మేకింగ్ అన్ అగ్రిమెంట్ బిఫోర్ గాడ్ అండ్ విత్ గాడ్ దట్ ఐ విల్ లివ్ ఫర్ గాడ్ అండ్ ఐ విల్ లివ్ ఫర్ దిస్ గర్ల్ నేమ్ షారన్ అండ్ ఐ విల్ లివ్ ఫర్ దిస్ బాయ్ నేమ్ రవి. ఒప్పందం ఏంటంటే నేను ఈ రోజు నుంచి కమిట్మెంట్, నిబద్ధత ఏం చేసుకుంటున్నానంటే నేను షారన్ కోసం, షారను నా కోసం అని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. వీళ్ళే అగ్రిమెంట్కి రాలేదు, వీళ్ళ కుటుంబాలు కూడా, గంధం కుటుంబం, మారేపల్లి కుటుంబం కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అవునా కాదా? పేరెంట్స్ అగ్రిమెంట్కి వచ్చారు, ఒప్పందానికి వచ్చారు. వీళ్ళే కాదు, మేము దైవ సేవకులు, మెంటర్స్ అందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మేమే కాదు, మీరందరూ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఒక అగ్రిమెంట్కి వచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆమెన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈరోజు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఐ హోప్ యూ రిమెంబర్ దీస్. అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ ఏంటి? తెలుగులో ప్రకటన. రెండోది ఏం చేస్తున్నారు? అగ్రిమెంట్, ఒప్పందం, ఓకే, అగ్రిమెంట్. మూడోది ఈరోజు ఏం చేస్తున్నారంటే యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం. ఒకరిని అంగీకరిస్తున్నారు ఈరోజు. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్ అండ్ he accepts her as she is, she accepts him as he is. ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నారు. బైబిల్లో ఒక మంచి కథ ఉంటుంది. అది మన యేసుక్రీస్తు తల్లిదండ్రుల గురించి కథ. వాళ్ళు పెళ్ళయ్యే ముందు వాళ్ళది కూడా ఎంగేజ్మెంట్ అయింది. యోసేపు, మరియా. చాలామందికి తెలుసు, యేసుక్రీస్తు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ టైంలో యోసేపుకి మరియా గర్భవతి అయిపోయిందని తెలుస్తుంది. మరియా గర్భవతి అయిపోయింది, ఎందుకంటే పరిశుద్ధాత్మ తన మీద వచ్చి తను గర్భవతి అయిపోయింది. యోసేపుకి ఈ మాట తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరికైనా అలా తెలిసినప్పుడు ఎవరైనా అబ్బాయి ఆ మ్యారేజ్ని బ్రేక్ చేసేస్తాడు, ఆ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసేస్తాడు. కానీ యోసేపు ఒక మంచి అతను కాబట్టి రహస్యంగా ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేయడానికి ప్లాన్ చేశాడు. కానీ బైబిల్ ఏమంటుందంటే యోసేపు కలలో దేవుడు వచ్చి మాట్లాడి, నువ్వు మరియని వదలకూడదు, నువ్వు మరియనే పెళ్లి చేసుకోవాలని దేవుడు తనతో అన్నప్పుడు తను మరియని ఏం చేశాడు? అంగీకరించుకున్నాడు. మరియని అంగీకరించుకున్నాడు. ఒకరికి ఒకరు అంగీకరించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ బాలుడు ఈరోజు మనకి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకి రాజుగా ఉన్నాడు. అలాగే ఈరోజు ఒకరికి ఒకరు మీరు అంగీకరిస్తున్నారు. ఎలాగ అంగీకరిస్తున్నారంటే, నాకు రవి ఏం చెప్పాడంటే మొన్న,
నాకు షారన్, నేను కొన్ని సీక్రెట్లు రివీల్ చేస్తున్నాను, నాకు షారన్ నవ్వు అంటే గొప్ప పిచ్చి అని అన్నాడు. అమ్మమ్మో, ఎలాంటి మాటలు చెప్తున్నాడో చూడండి పాస్టర్ గారికి. నాకు షారన్ నవ్వు అంటే గొప్ప పిచ్చి. మంచిదే, అంగీకరించాడు నవ్వుని. కానీ నువ్వు ఏం ప్రిపేర్ చేసుకోవాలంటే పెళ్ళి తర్వాత కోపాన్ని కూడా అంగీకరించాలి. అవునా కాదా? పెళ్ళైన వాళ్ళు కోపం కూడా అంగీకరించాలి. పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ అన్నీ వచ్చి వీళ్ళందరూ నిజాలే చెప్తున్నారు. అలాగే పెళ్ళిళ్ళలో, ఎంగేజ్మెంట్లో అందరూ నిజాలే చెప్తారు. అబద్ధాలన్నీ పెళ్ళి అయిపోయిన తర్వాత బయటకు వస్తాయి, అంతేనా? సో ఆ అబద్ధాలైతే నిజాలైతే ఏదైనా మీరు ఒకరిని అంగీకరించాలి. యాక్సెప్ట్ వన్ అనదర్ యాజ్ యు ఆర్. కొన్ని లోపాలు ఉంటాయి కొన్నిసార్లు. పెళ్ళైన తర్వాత కొంతమంది కళ్ళులో గ్లాసులు వేసుకోవాలంట, ఎందుకంటే సరిగ్గా కనబట్లేదు గ్లాసులు లేకుండా. కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ లోపాలని, బలహీనతల్ని, వీక్నెసెస్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక సక్సెస్ఫుల్ ఎంగేజ్మెంట్ అయినా, ఒక సక్సెస్ఫుల్ పెళ్ళైనా ఆ లోపాలని మనం అంగీకరించిన తర్వాత, వాళ్ళని ప్రేమించిన తర్వాత అప్పుడు ఆ మ్యారేజ్, ఆ ఎంగేజ్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రీ చేస్తున్నారు, మేము ఏది వచ్చినా ముందు వీ విల్ యాక్సెప్ట్ వన్ అనదర్, ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నాం. అదే కాదు, వీళ్ళిద్దరూ అంగీకరించే ముందు దేవుడు వీళ్ళని అంగీకరించాడు. హల్లెలూయా. ఈ లోపాలైనా, వీళ్ళ బలహీనతలైనా దేవుడు ముందు అంగీకరించారు వాళ్ళని. దేవుడు శిలువ మీద చనిపోయి తన రక్తం చేత వీళ్ళని అంగీకరించి మన అందరినీ అంగీకరించాడు. అందుకే దేవుడు ముందు అంగీకరించాడు, ఒకరికి ఒకరు వాళ్ళు అంగీకరించుకుంటున్నారు. మనం అందరూ వాళ్ళని ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఫస్ట్ది ఏమన్నాను నేను ఈరోజు? అనౌన్స్మెంట్, ప్రకటన. రెండోది ఏమన్నాను? అగ్రిమెంట్, ఒక ఒప్పందానికి వచ్చారు. మూడోది ఏమన్నాను? యాక్సెప్టెన్స్. ఇద్దరు అంగీకరించుకున్నారు, దేవుడు అంగీకరించుకున్నారు, మనం అందరూ అంగీకరిస్తున్నాం వాళ్ళని. ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు ఈరోజు. సో దానివల్ల రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కొంతసేపట్లో బైబిల్స్, గార్లెండ్స్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కానీ ఇప్పటికీ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. సో రవి, ఇఫ్ యూ కెన్ స్టాండ్ అప్ అండ్ షారన్ అండ్ ముందుకు వస్తే, ఈజ్ వెరీ హ్యాపీ టు హోల్డ్ హర్ హ్యాండ్. తను చేపట్టుకొని చాలా, చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు, చాలా సంతోషం ఎక్కువగా ఉంది. ఈ ఎంగేజ్మెంట్ షుడ్ లాస్ట్ ఫర్ లైఫ్ అండ్ యూ షుడ్ బీ హ్యాపీ దిస్ వే. ఆమేన్. అదే ఓకే. సో ఇప్పుడు అందరి ముందు ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ చేయబోతున్నాడు రవి. సో ఈ మాటలతో తను ఈ ప్రామిస్ చేస్తాడు. ఈ రోజు నుండి నా పవిత్ర వివాహం జరిగే వరకు గంధం రవి అనే నేను షారన్ హెప్సిబా అనే నీకు కట్టబడి ఉంటానని దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. వెరీ గుడ్. రవి కోసం చప్పట్లు కొడదామా? ఇప్పుడు షారన్ గట్టిగా చెప్పాలమ్మా. ఎప్పుడైనా మెల్లగానే మాట్లాడుతుందంట అమ్మాయి, పెళ్లి తర్వాత చాలా గట్టిగా మాట్లాడతాడని ఈరోజు వాగ్దానం చేస్తుంది. ఓకే, కొంచెం గట్టిగా ఈరోజు. ఓకే, విత్ స్మైల్. ఈ రోజు నుండి నా పవిత్ర వివాహం జరిగే వరకు షారన్ హెప్సిబా అని నేను గంధం రవి అనే నీకు కట్టబడి ఉంటానని దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేస్తాను. అందరూ వీళ్ళిద్దరికి చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా కొంచెం చప్పట్లు కొడదాం. And we thank you for this time. నీకు వేలాది వందనాలు ప్రభువా ఈ సమయం కోసం. Lord, we want to bring before you Ravi and Sharon. And we want to thank you for their lives. Ravi, Sharon వాళ్ళ జీవితాలు బట్టి వేలాది వందనాలు ప్రభువా. వాళ్ళని ఈ సమయానికి తెచ్చినందుకు నీకు వేలాది వందనాలు. Father, this afternoon on this special day, March 7th,
when they have made an agreement before you, we want to ask for your blessings to fill their life. వాళ్ళ జీవితాలని నీ దీవెనలతో నింపమని, మీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం ప్రభువా. ఈరోజు ఒప్పందం చేస్తుండగా ప్రభువా, నీ ఆత్మతో నింపి, నీ శక్తితో నింపి, ఈ రోజు నుంచి పెళ్లి రోజు వరకు ప్రభువా వాళ్ళకి నీ శక్తి, నీ కృపతో నడిపించమని అడుగుచున్నాం ప్రభువా. We pray that you will bless them with spiritual blessings, material blessings, financial blessings, and as they have agreed and accepted one another this day before everyone, we pray that you will prepare them. వాళ్ళని సిద్ధపాటు చేయమని అడుగుచున్నాం ప్రభువా. పెళ్లి రోజు వరకు వాళ్ళని రెడీ చేయమని, ప్రిపేర్ చేయమని అడుగుచున్నాం ప్రభువా. నీ స్పెషల్ బ్లెస్సింగ్స్తో ఈరోజు దీవించి ప్రభువా, as they prepare for the day to come, that you will bless them and use them for your glory. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెందిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బోత్. ఒకరికి ఒకరు బైబిల్ ద్వారా ప్రోత్సహించి బైబిల్ వాక్యం పైన వాళ్ళ జీవితాలని కడతారని, బైబిల్ ద్వారా సిద్ధపాటులో ఉంటారని, they will prepare themselves for the day of marriage. That is the commitment. ఆ నిబద్ధత ఈరోజు చేస్తున్నారు. సో ఒకరికి ఒకరు బైబిల్ ఇచ్చుకుంటారు ఈ సమయంలో.
Loving God, Heavenly Father, we thank you, we praise you for what you are and what you mean to us, who is looking at us. All the blessings are coming from you. Oh Lord, thank you, Lord, for all the blessings which you are showering upon us. Thank you, Lord, for being with us and blessing us. We commit Ravi and Sharon in your mighty hand. Continuously let your blessings be upon them. Bless them, O Father, with all the blessings. Thank you, Lord, for being with each one of us. Let your name alone be glorified. We humble ourselves, give all the honor and glory to you, you alone. In Jesus' precious name we ask. Amen. చప్పట్లు కొడతాం. చప్పట్లు కొట్టి దేవుని చప్పట్లు కొట్టి అందరు చప్పట్లు దేవునికి ఇస్తారు. God bless you. And we want to praise you for this wonderful time of witnessing the betrothal of Ravi and Sharon. Prabha, we pray that you will bless them. Valni Divinchi, we pray that you will use them for your glory. Thank you for everyone who came. Prati okkaru evaraithe vacharo ee engagement ceremony ki andarni divinchi. Prabha, pratyekanga Ravi Sharon ni divinchi మీ రాజ్యం కోసం వాడుకోమని, నీ కృపతో నింపమని, నీ శక్తితో నింపమని, నీ ఆత్మతో నింపమని ప్రభా ముందుకు నడిపించమని అడుగుచున్నాం. ప్రభా మరొకసారి వాళ్ళని దీవించి
వారి కుటుంబాల్ని దీవించి, ఇక్కడున్న దైవజనులను దీవించి, ఇక్కడున్న అందరినీ దీవించి ప్రభా మీ బ్లెస్సింగ్తో మమ్మల్ని పంపించమని అడుగుతున్నాం ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనతో, ప్రత్యేకంగా రవి షారన్తో ఉండమని అడుగుచున్నాం. అందరూ కలిసి ఆమేన్ అందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన పిలవగానే మా కోరిక మన్నించి వచ్చిన మీ అందరికీ వందనాలు, పేరు పేరు వరుసన వందనాలు. మరి కోరిక చక్కగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇది నడిపించడానికి పాస్టర్ అమృతరావు గారిని అడిగినప్పుడు మరి ఆయన చక్కగా కార్యక్రమాన్ని జరిగించారు. మరి పాస్టర్ గారు సిడ్నీ సిఆర్ పీటర్ గారికి కుటుంబంతో వచ్చారు. వందనాలండి. చక్కగా మరి వాక్యం చెప్పారు, బిడ్డలను దీవించారు. వందనాలు. తర్వాత ఈ సంబంధం మరి ఇలాగ ఉన్నదని చెప్పటానికి మరి డాక్టర్ సుకుమార్ గారికి, పాప డాక్టర్ విద్యా గారికి కూడా చాలా వందనాలు. వాళ్ళు వందనాలు చెప్పొద్దని, ఎందుకంటే ఒక ఇంట్లో వాళ్ళకు సొంత చెల్లెలాగా మరి ఆమెని గైడ్ చేస్తూ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుండి కూడా మరి దేవునిలో వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యి మరి దేవునిలో ఎదుగుతూ పాప చదువుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మొన్ననే థ్యాంక్స్ చెప్తే మీరు మమ్మల్ని బాధ పెడుతున్నారు, మేము ఇంట్లో వాళ్ళకి అలా థ్యాంక్స్ చెప్తారా అన్నారు. మరి బిడ్డని అంతగా వాళ్ళు మరి ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ మరి నడిపిస్తున్నారు. మన ఈ రవిబాబుని అమ్మగారే ఇంటికి తీసుకొని వచ్చారు. సో ఇలాగా మరి ఆ రెండు కుటుంబాలు వీళ్ళిద్దరూ ఒకటవటానికి మరి చాలా దేవుడు వాళ్ళ ద్వారా సహాయం చేశాడు. వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా కూడి వచ్చిన మీ అందరికీ, తర్వాత తమ్ముడు హ్యాపీపాల్ గారికి కూడా వందనాలు. పిలవగానే వచ్చారు, మంచి మనకు వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. తర్వాత ఇంకా మా బంధువులు మరి వినయ్ సార్ గారికి, మా అక్కకు వందనాలు. వాళ్ళకి ఓపిక లేకపోయినా మరి బిడ్డని ప్రేమించి ఇచ్చారు, వందనాలు. ఇంకా మరి కూడికలో మరి మనకు పాటలు పాడి వినిపించారు కదా. మా కుటుంబంలో మరి మా ఆనందరావు గారు సింగర్ అండి. మేము మనకి ప్రత్యేకంగా ఎవరిని పిలుచుకోవక్కర్లేదు, ఆయన మంచి పాటలు పాడి దేవుని స్తుతించారు. ఆనందరావు గారు కూడా వందనాలు. తర్వాత మరి చాలా దూర ప్రయాసనకుండా వచ్చిన మరి రవిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులకి, నాన్నగారికి, చిన్నాన్నగారికి, వాళ్ళ మరి కజిన్ అన్నగారికి, మరి పాప యశోదకి, భవానికి, వాళ్ళ ఆయనకి అందరికీ వందనాలు. పేరు పేరున మీకు వందనాలు. మరి ఈ యొక్క కూడికకి మీరు వచ్చారు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆప్యాయతగా మరి మమ్మల్ని చూశారండి. అదే బిడ్డల్ని కనడం పెంచడం ఒక ఎత్తు అయితే, మరి వాళ్ళని ఒక దగ్గరికి పంపిస్తున్నాం, ఎంత సేఫ్టీ కూడా దేవుడు. మేము ఒకటే ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభా నీవు ఇచ్చావు, నీవే మా ఇంటికి ఒక సంబంధాన్ని మీరు పంపించండి అని మేము మరి ప్రార్థన చేసాం. మరి దేవుడు మా ప్రార్థన విని అమ్మగారు, మరి డాక్టర్ సుకుమార్ గారు, డాక్టర్ విద్యా గారు వాళ్ళ ప్రార్థన కూడా విని అందరి సహకారంతో ఈ కోడిక జరిగింది. తర్వాత ఓరాం సార్ గారు ఆయన సెలవు పెట్టుకొని వచ్చారు. సిస్టర్ గారికి కూడా వందనాలు. సరే, మేము వచ్చినందరికి పేరు పేరున మరి అందరికీ వందనాలు. మా చెల్లె రమణరావు గారికి, రాజయ్య గారికి, చెల్లె సునీతకి, హేమ తర్వాత మల్లేశం సార్కి, చాలా చెల్లెకి కూడా వందనాలు. మీ అందరికీ ఇంకా పేరు పేరున అందరికీ వందనాలు. అయితే మీరు వచ్చారు, పిల్లల్ని దీవించి మీరందరూ భోంచేసి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. సమయం ఇచ్చిన అయ్యారి వందనాలు.